న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో దస్తావేజు లేఖర్ల దీక్షలు 8వ రోజుకు చేరిక. వినూత్నంగా వంట వార్పుతో నిరసన. జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో దస్తావేజు లేఖర్ల దీక్షలు 8వ రోజుకు చేరిక. వినూత్నంగా వంట వార్పుతో నిరసన. జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్. ముమ్మిడివరం నియోజకవర్గ కేంద్రంలో దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షలు సోమవారం 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా లేఖర్లు వినూత్నంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. దస్తావేజు లేఖర్ల వ్యవస్థను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్లతో దస్తావేజు లేఖర్లు ఆందోళన చేపట్టారని, ప్రభుత్వం వెంటనే స్పందించి లేఖర్ల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని సంఘం నాయకులు కోరారు. ఈ నిరవధిక దీక్షలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని, అప్పటిలోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జీవో నెంబర్ 396ను రద్దు చేసి దస్తావేజు లేఖర్ల హక్కులను, జీవనోపాధిని పరిరక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆస్తులకు భద్రత కల్పించే విధంగాను మరియు ప్రభుత్వ ఆదాయం కూడా ఏ విధంగా కూడా నష్టం వాటిల్లకుండా ఏర్పడిందే ఈ లేఖర్ వ్యవస్థ. ఈ లేఖర్లకు గతంలో లైసెన్సులు ఉండేవి. ఆ లైసెన్సులు ఉంటే ప్రభుత్వానికి ఏ విధమైన నష్టం కలగకుండా, ప్రజలకు ఏ విధంగా నష్టం కలగకుండా కూడా ఆ లేఖర్ అనే వ్యక్తి ప్రజల హక్కులు కాపాడుతూ ప్రజల ఆస్తులకు భద్రత కల్పించే విధంగా దస్తావేజులు తయారు చేయడం జరిగేది. ఆ వ్యవస్థ తరతరాలుగా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేసి లేఖర్ యొక్క ప్రమేయం లేకుండా దస్తావేజులు తయారు చేసి ప్రజలకే నేరుగా రిజిస్ట్రేషన్ చేసేస్తామని చెప్పేసి ప్రభుత్వం వారు ఏవో 396 జీవోను ప్రవేశపెట్టారు. దీనివల్ల లేఖర్ల వ్యవస్థకే కాకుండా ఆ లేఖర్లు అనుసంధానంగా లక్షలాది కుటుంబాలు నష్టపోవడమే కాక ప్రభుత్వం ప్రైవేటు వ్యవస్థలకు ఈ సంస్థని అప్పచెపితే ప్రజల యొక్క ఆస్తులకు ఏ విధంగా కూడా ఈ దస్తావేజు తయారు చేసి అనుభవం లేని వ్యక్తులకు ఈ సంస్థని అప్పచెప్పడం వల్ల ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కోల్పోవడమే కాక ప్రజలు తమ కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేని విషయాలు లేఖరికి చెప్పుకుని వారి ఆస్తులు వారి అనంతరం ఏ విధంగా చెందాలో అన్ని చెప్పి వీలునామాలు, దస్తావేజులు వగైరాలు లేఖరుల ద్వారా తయారు చేయించుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం అయితే చేయించుకోవడం, లేకపోతే కుటుంబ సభ్యులని తర్వాత ఏ విధంగా న్యాయం చేయాలి అని చెప్పని లేఖరి సలహా తీసుకుని మాత్రమే ప్రతి ఆ కక్షిదారు ఆ లేఖరి మీద మంచి భరోసా ఉండి వ్యవహరిస్తున్నారు. ఇలాంటి భరోసా ప్రజలకు పోతుంది. ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వం ఆదాయానికి ప్రైవేటు సంస్థకి అప్పచెప్పడం వల్ల ప్రజల ఆస్తులు భద్రత కోల్పోవడం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండిపడడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు దయచేసి మా యొక్క లేఖర్ వ్యవస్థను ప్రమేయం లేకుండా ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిలుపుదల చేయవలసిందిగా మేము కోరుతున్నాము. దీని మీద మా రాష్ట్ర సంఘం వారు ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు మనం పెన్ డౌన్ చేద్దాం అని చెప్పేసి నిర్ణయించారు. ఆ పెన్ డౌన్కు మేము అందరం కూడా రాష్ట్ర సంఘం అందరం కూడా ఏకగ్రీవంగా ఆమోదించి పెన్ డౌన్ కార్యక్రమం నడుపుతున్నాము. ఈ పెన్ డౌన్ కార్యక్రమం 8వ రోజు జరిగింది. ఇది మేము ఈ రోజు వంట వార్పు కార్యక్రమం జరుపుతున్నాము. ఈ 31వ తారీఖు లోపు ప్రభుత్వం వారు దిగివచ్చి మా యొక్క న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము వెనకాడకుండా మేము ముందుకు వెళ్ళగలమని చెప్పేసి తెలియజేస్తున్నాము. కాబట్టి అధికారులు, ప్రభుత్వం వారు మా యొక్క సమస్యలను, ప్రజల యొక్క ఆస్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రైవేటీకరణ అన్నది ఆప్ చేసి
ప్రజల ఆస్తులకు భద్రత కల్పించి మా యొక్క జీవనోపాధికి ఏ విధమైన లోటు లేకుండా చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరి ప్రార్థిస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో సుమారు 200 కోట్ల నిధులతో ఇంటింటికి సురక్షిత త్రాగునీటి సరఫరా, త్రాగునీటి ప్రాజెక్టు సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన గావించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో సుమారు 200 కోట్ల నిధులతో ఇంటింటికి సురక్షిత త్రాగునీటి సరఫరా, త్రాగునీటి ప్రాజెక్టు సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన గావించారు. ఈ పనులు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరీ కాగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని, నేడు మరలా బాధ్యత కలిగిన కూటమి ప్రభుత్వం ఈ పనులు చేపడుతుందని విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ये भैया किंदकी అడ్డు పెడతావు నువ్వు మంచి ఫెన్సింగ్ అది నేను చెప్తాను. క్వాలిటీ చెయ్యాలి, దీంట్లో రాజీ పడితే మంచి మంచి ప్రాజెక్టు టోటల్గా పూర్తి చేయాలి మీరు. ఓకే ఓకే అమెరికాను మీదే ఇది ఈ పీపుల్కి ఎక్కడ పార్క్ లేదు. ఇక్కడ దాకా వాకింగ్ ట్రాక్ వచ్చి ఇదంతా కూడా అక్కడ జిమ్ అంటే అక్కడ వెళ్ళిన విడ్త్ ఎక్కువ ఉంది. పార్క్ కూడా జస్ట్ పార్క్ అంటే మట్టి ఉండదు, అంతా ఇంటర్లాకింగ్ బ్రిక్ ఉంటుంది కదా, బంక్స్ ఆ టైప్. ఇది ఎప్పటి నుంచో లాస్ట్ 14 to 19 ఎమ్మెల్యే ఉన్నప్పుడు కమిషనర్ గారు సైడ్ సడన్ గా కూడా సార్ ఇంకా అనికి జరిగితే ఫ్రీగా వస్తుంది సార్. కొద్దిగా జరగదు మీరు మేడం గారు కొద్దిగా బ్యాగ్ ఓకే. బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం. శాసగిరిరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ రాజమహేంద్ర వారు, ఎంటీ హుస్సేన్. మరి మా నాయకులందరూ రావటం
ప్రధానంగా మన అబ్జర్వర్ పవన్ గారికి, మన కమిషనర్ గారికి, దొరబాబు గారికి, జమ్మి గారికి, మన నరసింహరావు గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులందరికీ, వేదిక మీద ఉన్న ఈ గ్రామ ప్రజలందరికీ, పాత్రికేయులందరికీ కూడా, అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసుకున్నామో ఆ ప్రాజెక్టు మన ముమ్మడివరం నగర పంచాయతీకి 16 కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్ ద్వారా 5 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ఒక్కొక్కటి 5 లక్షల లీటర్ల కెపాసిటీతో, ఏదైతే మన గురుకుల పాఠశాల దగ్గర అప్పుడు 5 ఎకరాలు 2014-19లో నేను ఎమ్మెల్యే ఉండగా ఈ ప్రాజెక్ట్కి 5 ఎకరాలు కేటాయించి అక్కడ 5 ఎకరాల హెడ్ వర్క్స్ కొంచెం అక్కడ ఆ ప్రాజెక్ట్ కట్టి, ఏదైతే మన పెద్ద కాలువ ఉందో ఆ కాలువ నుంచి అక్కడికి పంప్ చేసి అక్కడి నుంచి శుద్ధి చేసి డైరెక్ట్గా మోటార్లతో ఈ 5 ట్యాంకులకి ఇచ్చి మన ఇంటింటికి కూడా ట్యాప్ వేయాలని చెప్పి సుమారు 16 కోట్లు కేవలం నగర పంచాయతీలో ఉన్న వాటర్కి మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే మన కాలువలు కట్టినప్పుడు నీరు ఉండదనే ఉద్దేశంతో మరి ధవళేశ్వరం, బొబ్బర్లంక అక్కడి నుంచి అక్కడ ఒక పెద్ద ఓహెచ్పి కట్టి అక్కడ పంప్ చేసి గ్రావిటీ మీద ఆ 3 నెలలు ఈ ప్రాజెక్టుకు వచ్చే విధంగా 191 కోట్లు మరి ఏఐబి బ్యాంక్ నుంచి మరి శాంక్షన్ చేసుకోవడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఇది గతంలో 2014-19లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మరి అమృత్ స్కీమ్లో 111 కోట్లు తెచ్చి టెండర్ పిలిచి శంకుస్థాపన కూడా చేసుకున్న అక్కడే స్టోర్స్ అలాగే ఉన్నాయి. గతంలో ప్రభుత్వం మారింది, కనీసం దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రివైజ్ చేయించి ఆ 111 కోట్లది ఇవాళ 206 కోట్లు అయింది. మరి ఆ మధ్యలో ఉన్న 5 సంవత్సరాల జాప్యం వల్ల మరి సుమారుగా 100 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వానికి భారమైంది. గత ప్రభుత్వ నిర్లక్ష్య పరిపాలన మనం అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఆల్రెడీ ట్యాంక్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. ఆ ట్యాంక్స్ అన్నీ కూడా త్వరితగతిన ఏదైతే సివిట్ కంపెనీకి వచ్చిందో, హైదరాబాద్ కంపెనీ సివిట్ కంపెనీకి మన జిల్లాలో చాలా ప్రాజెక్టులు వచ్చినాయి. మన ప్రాజెక్ట్ కూడా వాళ్ళకి వచ్చింది కాబట్టి అది తొందరగా పూర్తి చేసే విధంగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసాం. మరి ముందు ఏదైతే నగర పంచాయతీలో ఉన్న వాటర్ ట్యాంకులు పూర్తి అవ్వాలి, ఇంటింటికి పైప్ లైన్ పూర్తి అవ్వాలి, మన పెద్దకాలం నుంచి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలని చెప్పి ఆ వర్క్స్ అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉందో అది కూడా 2014-19లో రిలయన్స్ కంపెనీ నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసాం. ఎందుకంటే ఈ నగర పంచాయతీకి ఒక పార్క్ అనే ప్లేస్ ఎక్కడా లేదు కాబట్టి మనకు ఆప్షన్ ఎక్కడా లేక ఆ రోజు దాన్ని ఎంచుకున్నాం. అప్పటికి ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అప్పటికే కొత్తగా 5-6 సంవత్సరాలు అయింది ఆ ప్రాజెక్ట్ కట్టి. అది డిజైన్ తప్పు చేశారు. ఎందుకంటే చుట్టూ ఉన్న రిటైనింగ్ వాళ్ళకి సపోర్ట్గా ఎర్త్ పైకంట పేర్చడం వల్ల ఆ లోడ్ అంతా పడి ఆ గోడ లోపల పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు కొత్తగా డిజైన్ చేసిందని చెప్పి ఈ గారి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు ల్యాబ్స్ అయినాయి. మరి గత 5 సంవత్సరాలు కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో మళ్ళీ నేను వచ్చినట్టునే ఈ ₹1 కోటి ఓఎన్జీసీ ఇచ్చే సంవత్సరం అయింది. మరి ఇప్పుడు టెక్నికల్ శాంక్షన్స్ అన్నీ పూర్తి చేసుకుని మరి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడైనా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్పీడ్గా యాక్ట్ చేసి దాన్ని త్వరితగతిన ఏదైతే పాత ఫెన్సింగ్ ఉందో అంతా పూర్తిగా రిమూవ్ చేసి మరి కొత్త ఫెన్సింగ్, దాంతోపాటు చుట్టూ బీమ్ వేసి బీమ్ మీద పిల్లర్స్ వేసి పిల్లర్స్కి ఫెన్సింగ్ వేసి ఆ ఫెన్సింగ్ నుంచి 10 అడుగులు వాకింగ్ ట్రాక్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పెట్టి దాని తర్వాత మళ్ళీ కర్బోవాల్ వచ్చి దాని మీద పోల్స్ వచ్చి లైటింగ్ వరకు ఈ ₹1 కోటి శాంక్షన్ చేసాం. దాని తర్వాత ఉన్నది కూడా చుట్టూ డ్రైన్ వచ్చి ఆ డ్రైన్ నుంచి కూడా మళ్ళీ మట్టి అంతా లెవెల్ చేసి అక్కడ కూడా బ్రిక్ వర్క్ చేసి ఎక్కువ ఏరియా ఉన్న దగ్గర పార్క్ చేయాలని చెప్పి 2014లో ఈ 2 ప్రాజెక్టులు కూడా 2014-19 ట్రై చేసాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కూడా శాంక్షన్ చేసి మరి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం చాలా శుభసూచకం ఈ ముమ్మడివరం ప్రజలందరికీ. మరి అదేవిధంగా దీంతోపాటు ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల విజయాలు
కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి. ఇంటింటా ప్రచారంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి. ఇంటింటా ప్రచారంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రజలను నేరుగా కలిసి గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సుమారు 80% హామీలను అమలు చేస్తామని తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సామాజిక పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా, తల్లికి వందనం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మిగిలిన హామీలను కూడా దశల వారీగా పూర్తి చేసి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇంకా చేరువయ్యే విధంగా పాలన కొనసాగిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్క నిమిషం మన కూటమి ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి ప్రస్తుతం మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి అవుతుంది. మన బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గం ఇంకా డెవలప్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బాగా జరుగుతాయి కదంతా. మళ్ళీ 200 కోట్లు వాటర్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేసాం. ఇంటికి మంచినీళ్ళు కూడా తొందరలు ఇస్తాం. ఏమైనా అందరినీ డోర్ టు డోర్ కలిసాం. మన సమస్య చేస్తాం. మన హామీలు ఇస్తే మ్యాక్సిమం పూర్తి చేసాం. అవన్నీ మీకు చెప్పాలి. చెప్పండి. ఈ ఫ్రీ బస్ ఎక్కి గుళ్ళకి చుట్టాలకి వెళ్తారా? మరి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, 3 వస్తున్నాయి. మీ పిల్లలు ఎంతమంది? 2 చదువుకున్నారా? అందరికి తల్లికి వందనం పడిందా? వెరీ గుడ్. తర్వాత రైతు కుటుంబం అయితే 20,000 ఇచ్చాం. ఆటో డ్రైవర్ అయితే ఆటో డ్రైవర్ సేవలో 15,000 రూపాయలు వచ్చింది. 2 సార్లు కదా. ఇప్పుడు మరి ప్రభుత్వం మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఇస్తాం. ఇంకా పెన్షన్ అంటున్నారా? 10,000 రూపాయలు పెన్షన్. ఇచ్చిన హామీలన్నీ పూర్తయింది కదా. ఇంకా ఎన్ని సమస్య ఉందా? మరి ఇల్లు ఉంది కదా ఇక్కడ? అద్దిల్లు ఇళ్ళ స్థలం కావాలి. ఓకే, ఇంకా ఇల్లు స్థలాలు అన్ని కూడా తప్పకుండా అదే కూటమి జనసేన అంటే కదా కూటమి సపోర్ట్ చేయాలి. ఓకే సీఎం గారు అందరూ కలిసి రోడ్లు ఎంత పెడుతున్నా దాని కట్టాలి అనుకున్నా కానీ డబ్బులు హైవేకి వేయాలి సిమెంట్ రోడ్. మరి ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం హెడ్ క్వార్టర్లో ఏదైతే 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం కార్యక్రమం చేయాలని ఆదేశాలు ఇచ్చారో అదేవిధంగా ఈరోజు మరి నగర పంచాయతీలో ఉన్న మన ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసు పక్కన ఉన్న ప్రాంతం అంతా కూడా ఇంటింటికి వెళ్ళటం జరిగింది. ఏదైతే 2 ఏళ్లలో మన ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో పెన్షన్ కానీ, మరి 3 సిలిండర్లు కానీ, స్త్రీశక్తి బస్సు కానీ, మరి తల్లికి వందనం కానీ, ఏదైతే రైతు భరోసా కానీ హామీలన్నీ కూడా సుమారు 80% పూర్తి చేసి ఇవాళ ప్రజల్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మరి కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి
పాంప్లెట్ ఇచ్చి మనం చేసిన విజయాలన్నీ చెప్పి అక్కడ ఉన్న సమస్యలు తీసుకుని మళ్ళీ అవి పరిష్కారం తీసుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం పెట్టారు. కాబట్టి మా నియోజకవర్గంలో కూటమి నాయకులు అందరూ కూడా మరి ఉదయం నుంచి కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా 80% వచ్చినాయని సాటిస్ఫాక్షన్ ఉంది. అక్కడక్కడ మంచినీటి సమస్య ఉందని చెప్పారు. తప్పనిసరిగా ఏదైతే నగర పంచాయతీలో ఈరోజే 206 కోట్ల రూపాయలతో ఈ వాటర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసుకుని అమృత్ మరియు ఏఐబి బ్యాంక్ ద్వారా అది కూడా శంకుస్థాపన చేసాం. 1 సంవత్సర కాలంలో ఈ నగర పంచాయతీలో ఉన్న ప్రతి ఇంటికి నీరు ఇవ్వడానికి మరి మన కుటుంబ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పటి నుంచో మన 2014 నుంచి మన పోలమ్మ చెరువు గట్టు ఏదో అది వాకింగ్ ట్రాక్ చేసి ప్రజలందరికీ కూడా మరి సాయంకాలం అయినప్పటికీ ఒక పార్క్లా తయారు చేయాలని మనం కళ్ళకన్నా అది గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేదు ఆ ప్రభుత్వం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓఎన్జీసీ నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసి అది కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. కాబట్టి దాన్ని కూడా 1 సంవత్సర కాలంలో ఫుల్ ప్లెడ్జ్డ్గా మన వాకింగ్ ట్రాక్ చుట్టూ పార్కు కూడా LED లైటింగ్తో ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కూడా శంకుస్థాపన చేసాం. కాబట్టి అది కూడా తొందరలో పూర్తి చేసుకుంటాం. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు ఈ నగర పంచాయతీకి వచ్చినప్పటికీ సుమారు 3,50,00,000తో ఇప్పుడు దాకా మరి రోడ్స్ కానీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసాం. ఆల్రెడీ వర్కులు జరిగినాయి. మరి 2-3 రోజుల్లో సుమారు 1,50,00,000 ఒక వర్కులు అదేవిధంగా 2,26,00,000తో సుమారు ఇవన్నీ కూడా రోడ్లు డ్రైన్లు కూడా 2-3 వారాల్లో టెండర్లు పిలిచి అవన్నీ కూడా 2-3 నెలల్లో పూర్తి చేసే విధంగా మరి ఈ ప్రయాణం చేస్తున్నాం మా కుటుంబ ప్రభుత్వం. మరి ఈరోజు ఏదైతే 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం మరి ప్రతి ఇంటికి కూడా నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన చేసిన విజయాలు చెప్పడం, మనం చేయబోయే కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలు ఏ సమస్యలు ఇంకా ఉన్నాయి అవన్నీ పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం పెట్టారు. కాబట్టి మన కూటమి నాయకులందరూ ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క సమస్యలు మరి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అది కూడా యాప్లో డౌన్లోడ్ చేసి అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపిస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాల పేరుతో డోర్ టు డోర్ అనే కార్యక్రమం పి గన్నవరం పితాని వారి పాలనలో ప్రారంభించారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా కార్యదర్శి గంధం పల్లం రాజు, నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాల పేరుతో డోర్ టు డోర్ అనే కార్యక్రమం పి గన్నవరం పితాని వారి పాలనలో ప్రారంభించారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా కార్యదర్శి గంధం పల్లం రాజు, నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ పాల్గొన్నారు. రోజుకు 30 ఇళ్ల సందర్శనలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలన ఇంకా 3 ఏళ్లు ఉందని, ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినా మిగిలిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూపర్ 6 ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లో మనం చాలా వరకు 60-70% పూర్తి చేసుకున్నాం. ఇంకా మనకి 3 సంవత్సరాల టైం ఉంది కూటమి ప్రభుత్వానికి. ఈ 3 సంవత్సరాల్లో ఇంకా మీకు రావాల్సిన అవసరం అవ్వచ్చు, ఇంకా అదనంగా పెన్షన్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ గా కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల్లో మనకి పూర్తి చేస్తుంది. మీకు ఒకటే మేము విన్నవించుకునేది, కూటమి ప్రభుత్వంలో మీరు సంతృప్తిగా ఉన్నారు. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామస్తుల్యం రామ రామ వరాననే. జై శ్రీరామ్. నెల రోజులు ఆగండి అమ్మ చెప్పింది తల్లి. నేనేం చెప్పాను? నేను నెల 15 టైం చెప్పను. మీకు వర్షాకాలం అమ్మా, వర్షాకాలం అమ్మా, వర్షాకాలంలో 90% బొమ్మలు డ్రైన్ అవ్వడానికి. మీకు ఈ వర్షాకాలం అయ్యేలో మాది రామకృష్ణ నువ్వు నీకు అంతా చెప్పేది ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేయించే బాధ్యత మాకు సెక్రటరీ మాట్లాడతాం. ఒకవేళ ఎమ్మెల్యే గారి ఫండ్స్ లేకపోతే ఎంపీ గారు అడుగుతా, లేదంటే సుభాష్ గారు అడుగుతా. డ్రైన్ కే పెద్ద అయిపోతుంది, కోట్లు అడిగి పెట్టించి బాధ్యత రాదు, ఫాలో చేసే బాధ్యత ఫాలో చేయనట్టే. మన నెల రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ వర్క్ ఇంజనీరింగ్ ప్లాన్ అప్రూవల్ అంతా తప్పకుండా చేసి పెట్టాం.
సంతోషంగా ఉన్నారా? గ్యాస్ మీకు ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అవన్నీ వాగ్దానానికి ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఇంచుమించు 60-70% పూర్తి చేశారు. ఇంకా ఉన్నాయి చేయవలసిన, ఈ ప్రభుత్వం చెయ్యాలి. ఇంకా ఈ ప్రభుత్వం చేయవలసి ఉన్నాయి, ప్రయత్నం చెయ్యాలి. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది మనకి. ఈ 3 సంవత్సరాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేయాలమ్మా. ఇల్లు వ్యవస్థలు అవ్వచ్చు, హౌసింగ్ అవ్వచ్చు, లేకపోతే కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లోన్స్ ఎన్నో ఇవాళ ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిరు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అగాధంలో కప్పుకోవాలి. అమ్మా ఇంకా 3 సంవత్సరాలు ఉంది, తప్పనిసరిగా తెచ్చుకోవచ్చు. అమ్మా ఈ 2 సంవత్సరాలు కూటమి పాలనలో మీరు తృప్తిగా ఉన్నారా లేదా? మేము ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీ దగ్గరికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజలు తృప్తిగా ఉన్నారా లేదా, ఈ కూటమి ప్రభుత్వంలో తృప్తిగా ఉన్నారా లేదా అని తెలుసుకుని మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే, మీకు రావాల్సిన ఏమైనా ఉంటే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది మనకి. ఆ 3 సంవత్సరాలు మనం చేసి పెడదాం. మీరు హామీ ఇచ్చినారని చెప్పి మేము పంపడం జరిగింది. మీకు తృప్తిగా ఉందమ్మా? ఇంకా ఉన్నాయి మీకు చేయవలసినవి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం ఒక 60% అయిపోయింది. ఇంకా కొద్దిగా ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఒకటి అవి కూడా ఇస్తారు. సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలో, పీగన్నవరం మండలంలో, పీగన్నవరం పంచాయతీలో పితానివారిపాలెం వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుత్తుల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు గుత్తుల సాయి గారు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు గంధం పళ్ళంరాజు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ ముందుగా రాములవారి గుళ్ళో పూజలు చేసి సన్నాయి మేళాలతో మహిళలు ఎదురేగి హారతలిచ్చి వారి ఇళ్లకు ఆహ్వానించి కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లుగా చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్ని, అభివృద్ధిని కొనియాడి నాయకులకి దుశ్శాలువలతో సన్మానం కూడా చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రావాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలవాలని మహిళామ తల్లులు హారతులిచ్చి ఆశీర్వదించారు. అంటే 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజల్లో అపారమైనటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపింది. గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో పట్టాల పేరు, సెంటు పట్టా పేరుతో కాగితాలు ఇచ్చి భూములు చూపించకుండా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని మహిళలు, కూటమి నాయకులకు వివరిస్తుంటే మాకు నోట మాట రావట్లేదు. ఈవేళ 4,000 రూపాయలు పింఛను, అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకుంటుంటే అంతమంది అకౌంట్లో 15,000 చొప్పున పడినాయి. ఉచిత బస్సు, ఉచిత గ్యాసు, అలాగే ఆటో అన్నలకు 15,000 రూపాయలు, మత్స్యకారులకు 20,000 రూపాయలు, రైతులకు 20,000 రూపాయలు. ఈ విధంగా ప్రభుత్వం రోడ్లు అభివృద్ధి చేస్తూ, కాలువలు అభివృద్ధి చేస్తూ, నియోజకవర్గంలో అభివృద్ధితో పరుగులు పెట్టిస్తూ, ఒక పక్క రాజధాని కడుతూ, పోలవరం కడుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తూ, రాష్ట్రాన్ని పరిశ్రమల మయం చేస్తూ, దిగ్గజ కంపెనీల్ని 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని రాష్ట్రానికి యువనేత లోకేష్ గారు రప్పించారంటే, విద్యారంగంలో అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకొచ్చారంటే,
గ్రామాల్లో ఇంటింటికి పండగ వాతావరణం నెలకొంది కూటమి పాలనని ప్రజలు, మహిళలు, పెద్ద ఎత్తున యువకులు ఎదురొచ్చి వీళ్ళ మద్దతు తెలుపుతున్నారు ఈ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ని. ఇది 45 రోజుల పాటు మన గన్నవరం నియోజకవర్గంలో జరుగుతుంది, రాష్ట్రం అంతా జరుగుతుంది. ఈ 45 రోజులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడప తొక్కుతాం, ప్రతి వాకట్లో నిలబడతాం, ప్రతి ఇంటికి వెళతాం, ప్రతి మహిళామ్మ తల్లితో మాట్లాడతాం, ప్రతి యువకుడితో, ప్రతి యువతితో మాట్లాడి ప్రభుత్వం యొక్క విజయాలని ప్రజలకు చేరువేస్తాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పి గన్నవరం నియోజకవర్గంలో 100% ఫలితాలు సాధించి కూటమి ప్రభుత్వానికి అప్పచెప్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కూటమి నాయకులకి శిరస్సు వంచి పాదాబంధనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలుగుదేశం, జై జై కూటమి. పెనుమదం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటికలో శ్రమదాన పనుల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల. శ్రమదాన పనుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారికి మేస్త్రిగా మారిన మంత్రి. శ్మశాన వాటిక కాంక్రీట్ నిర్మాణ పనుల్లో కంకర, ఇసుక, సిమెంట్ను గమేళాలతో మోసిన మంత్రి నిమ్మల. మండు టెండను సైతం లెక్క చేయకుండా శ్రమదాన పనుల్లో మంత్రి నిమ్మల. మంత్రి నిమ్మల పిలుపుతో ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా వచ్చి శ్రమదానంలో పాల్గొన్న ప్రజలు ఒకే లక్ష్యంతో భుజం కలిపి పనులు చేయడంతో ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన పెనుమదం గ్రామం. పెనుమదం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటికలో శ్రమదాన పనుల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల. శ్రమదాన పనుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారికి మేస్త్రిగా మారిన మంత్రి. శ్మశాన వాటిక కాంక్రీట్ నిర్మాణ పనుల్లో కంకర, ఇసుక, సిమెంట్ను గమేళాలతో మోసిన మంత్రి నిమ్మల. మండు టెండను సైతం లెక్క చేయకుండా శ్రమదాన పనుల్లో మంత్రి నిమ్మల. మంత్రి నిమ్మల పిలుపుతో ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా వచ్చి శ్రమదానంలో పాల్గొన్న ప్రజలు ఒకే లక్ష్యంతో భుజం కలిపి పనులు చేయడంతో ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన పెనుమదం గ్రామం. వార్తలంతటితో సమాప్తం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.